గురువుగారు, ఏదైనా తోచకపోతే విసుగొస్తుంది అని అంటూ ఉంటారు కదా! విసుగు అంటే ఏంటి? ఏదైనా కథారూపంలో దీనికి సంబంధించి మాకు తెలియజేస్తారా? కొందరిని చూస్తే విసుగు, కొందరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటే విసుగు, కొందరు కనిపించకపోతే విసుగు, తోచదు. మనం కోరుకున్న వ్యక్తి కనిపించకపోతే తోచదు కనుక ఆ తోచకపోవడం కూడా విసుగ్గా పరిణమిస్తుంది. మార్కండేయ పురాణంలో ఈ విసుగు అన్న శబ్దానికి సంబంధించిన కథ ఉంది. బ్రహ్మదేవుడికి కూడా విసుగు వస్తుందా? అక్కడ విసుగు కాదు, బ్రహ్మదేవుడికి కొంత సృష్టి చేసి 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 ఆ పనిలో స్తబ్దత ఏర్పడింది. దుర్మాషుడు అనేటటువంటి కుమారుడు ఆ స్తబ్దతలో నుంచి బయటికి వచ్చాడు. వీళ్ళంతా మానస పుత్రులు. అతడి కుమారుడు విసుగు. విసుగు ఇల్లాలు మనం చెప్పుకునేటటువంటి దశావతారాలలో కల్కి, ఈ కలిపురుషుడి కుమార్తె ఈ విసుగు ఇల్లాలు. వారి కారకంగా పుట్టిన వారే ఋతుఘోష నామకంగా ఉండేటటువంటి మహిళలకు సంబంధించిన అనేక శారీరక పరమైన ఇబ్బందులు కలిగించే శక్తి, మగవారికి సంబంధించి ఆగ్రహం తెప్పించే శక్తి. ఒక్క విసుగు వెనక ఇన్ని ఉన్నాయన్నమాట. ఆవలింత వస్తే చిటిక వేసి ఆవలింత ఆపుకోవాలి, మార్కండేయ పురాణం చెబుతుంది. విసుగు వస్తే మంచినీళ్ళు త్రాగాలి, సమాధానం చెబుతుంది. మనకు విసుగు వస్తుంది అంటే చేస్తున్న పని మీద శ్రద్ధ తగ్గింది అని అర్థం. అంటే ఆ పని సమర్థవంతంగా పూర్తి చేయలేకపోవడమో, అదే పనిని పదే పదే చేయవలసి రావడమో, ఆ పని చేసినందువల్ల నాకేమిటి ప్రయోజనం ఉన్న తక్కువ ప్రయోజనం, ఇలాంటి ఊహలు కలగడమో ఆ పని పట్ల మనకు ఉండేటటువంటి అపేక్షను దూరం చేస్తూ ఉంటాయి. ఎక్కడ అపేక్ష తగ్గుతుందో అక్కడ విసుగు కలుగుతుంది. నిన్నటిదాకా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఈ రోజున కనిపిస్తే నాకు విసుగు మొదలైంది, మాట్లాడితే విసుగు ప్రారంభమైంది అంటే అర్థం ఆ వ్యక్తి మీద మనకు ఏకాగ్రత తగ్గింది, ప్రయోజనాలు తగ్గాయి. కారణం తండ్రి తల్లి, కలిపురుషుడి స్వరూపం. వీటన్నిటినీ తొలగించుకోవడం ఎలా? మంచినీరు త్రాగాలి, విష్ణవే నమః అనాలి, ఓం నమః శివాయ అనాలి. ఈ మూడింటిలో ఏది ప్రధానం? ఈ పురాణం మార్కండేయ పురాణం కనుక ఓం నమః శివాయ అనాలి అనే ప్రబోధం చేస్తుంది. మంచినీరు సేవిస్తే ప్రయోజనం, ఓం నమః శివాయ అంటే పరమ ప్రయోజనం, విష్ణవే నమః అంటే కూడా ప్రయోజనమే. తెలుసుకున్నాం కాబట్టి మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ భాగవతం, చండి, అది కూడా కోపంలో నుంచే. అక్కడ కథలు ఇలాగే. ఆ రాక్షస శక్తులు కూడా బ్రహ్మ గుబిలిలో నుంచో, విష్ణువు చెవులో నుంచో ఇలాగే చెబుతూ ఉంటాం కదా. రూపురేఖలన్నీ కూడాను పరాకుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ వ్యక్తిని మనం దూషించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఎవరిని కోరి మన స్వార్థం తగ్గితే దూరం చేసుకుంటే అక్కడ విసుగు పుడుతుంది. విసుగు రాకుండా పని చెయ్యాలి. విసుగు వస్తుందా, పని మానేయాలి. ఇది విసుగు కథ, మార్కండేయ పురాణంలో ఉన్న కథ.